ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు ఎలా పుట్టిందో తెలుసా? చార్లెస్ రోల్స్ ధనవంతుడి కుటుంబంలో పుట్టాడు. కార్లు అంటే విపరీతమైన క్రేజ్. మంచి రేసింగ్ డ్రైవర్. హెన్రీ రాయ్స్ పేద కుటుంబంలో పుట్టాడు. చిన్నప్పటి నుంచి ఇంజనీరింగ్ లో జీనియస్. పర్ఫెక్ట్ మెకానికల్ డిజైన్ అంటే పిచ్చి. ఈ ఇద్దరు 1904 సంవత్సరంలో లండన్ లో ఇద్దరు కలిశారు. హెన్రీ రాయ్స్ తయారు చేసిన కారు చూసి చార్లెస్ రోల్స్ షాక్ అయ్యాడు. అప్పుడు చార్లెస్ రోల్స్ ఇలా అన్నాడు, ఇలాంటి పర్ఫెక్ట్ కారు నేను ఎప్పుడు చూడలేదు. 1906 లో రోల్స్ రాయల్స్ లిమిటెడ్ ను స్థాపించారు. ఇద్దరు కలిసి ప్రపంచంలోనే అత్యంత లగ్జరీ బ్రాండ్ ను సృష్టించారు. కారు ముందు ఉండే ఒక మహిళా విగ్రహం పెట్టి కారును సిల్వర్ స్టెయిన్లెస్ స్టీల్ తో చాలా జాగ్రత్తగా తయారు చేశారు. ఈ మహిళా విగ్రహం ఎందుకంటే అధికారం, గర్వం, శబ్దం చూపించదు. నిశ్శబ్దం లగ్జరీ ఎలిగెన్స్ ను చూపిస్తుంది. బిజినెస్ కాదు, రిఫైన్ పవర్ కి సింబల్. ఇలా విగ్రహం వంగిన చేతులు వెనక్కి పెట్టిందంటే దాని అర్థం మీ చేతిలో పవర్ ఉంది, కానీ అదుపులో ఉంది. చార్లెస్ రోల్స్ ఇదే ప్రపంచంలోనే బెస్ట్ కార్ అవుతుందని అన్నాడు. అతను అన్నమాట చరిత్ర అయింది. రాజులు, మహారాజులు, బిజినెస్ మ్యాన్ వాడే కారుగా అయ్యింది. కేవలం కార్లో మాత్రమే కాదు, రోల్స్ రాయల్స్ ఏరోప్లేన్ ఇంజన్స్ లో కూడా వరల్డ్ రికార్డ్ గా అయింది. జెట్ ఇంజన్స్, స్పేస్ టెక్నాలజీ వరకు కొనసాగింది. ఎక్కడ చూసినా ఈ విక్రమ్ కనిపిస్తే చాలు, ఇది రోల్స్ రాయల్స్ అని ఇట్టే తెలిసిపోతుంది. డబ్బుతో వచ్చే పవర్ కాదు, గుర్తింపుతో వచ్చే నిజమైన పవర్ గా ఒక పేదవాడు, ఒక ధనవంతుడు ప్రపంచాన్ని మార్చారు.